Yeah. So now let us get on to CPU registers. CPU registers are used to store data during process. ఇది మనకు బాగా తెలుసు. CPU registers are used to store data during process. ఇక్కడ ప్లూరల్ పదం వాడుతున్నాం రిజిస్టర్స్ అని. రిజిస్టర్ అంటే 1 బైట్ మెమరీ అని గుర్తుపెట్టుకోండి. ఈ పదం వినుంటారు. వన్ రిజిస్టర్ ఈజ్ ఈక్వల్ టు 1 బైట్ మెమరీ. ఆ పదం విన్నారా తబస్సుం? 1 బైట్ అనే పదం యా డెల్. No, No, sir. sir. ఓకే, జనరల్గా ఇది వినుంటారు. మా మొబైల్లో 256 MB ర్యామ్ ఉంది, 128 GB ఉంది. ఈ పదాలు విన్నారా? Yes, sir. అదే GB గిగా బైట్స్, 10⁹9 బైట్స్, 128 MB, 256 MB మెగా బైట్స్, 10⁶6 బైట్స్. అంటే మెమరీని యూనిట్ మెజర్మెంట్ చెప్పేటప్పుడు బైట్ అనే పదం వాడతారు. ఓకే, ఆ బైట్ అనే పదం ఎందుకు వాడారు, దానికి అర్థం ఏమి, అవన్నీ మళ్ళీ చూస్తాం. జస్ట్ ఊరికే గుర్తుపెట్టుకోండి, 1 రిజిస్టర్ అంటే 1 బైట్ మెమరీ. Yes, sir. The number of registers are increased from version to version. Even speed is increased from version to version. ఇప్పుడు స్పీడ్ గురించి మనకు పెద్ద స్టోరీలు అవసరం లేదు, మనకి ఇది ఇంపార్టెంట్. అంటే ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా పొరపాటున ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇలాంటి స్పెసిఫికేషన్ తీసుకుంటే, లేదా VLSI తీసుకుంటే, లేదా ఏఐలో రోబోటిక్స్ సైడ్ వెళ్ళాలి అని అనుకుంటే, అక్కడ మీకు ఈ CPU రిజిస్టర్స్ని డైరెక్ట్గా యాక్సెస్ చేసి వాడే ఫెసిలిటీ ఉంటుంది. అక్కడ మీరు వాడాల్సి వస్తుంది. ఎనీ రోబోటిక్స్ అంటే దట్ ఈస్ యూజింగ్ ఎంబెడెడ్ సిస్టమ్స్కి మేకప్ వేసి చెప్తే దాన్ని IoT కాంపనెంట్స్ అని అంటారు. ఓవరాల్గా ఇదంతా కలిపి ఒక సబ్జెక్ట్గా మీరు అర్థం చేసుకుంటే మీరు లైఫ్ టైం వాడొచ్చు. సో అక్కడ మీకు ఈ విషయాలు పనికొస్తాయి. సో ఒక వర్షన్ నుంచి ఇంకొక వర్షన్కి పెరుగుతూ వచ్చినాయి. ఎలా ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 4004 మోడల్ మైక్రో ప్రాసెసర్, ఇక్కడ ఇంటెల్ వాడు తయారు చేసిన మొదటి మోడల్ మైక్రో ప్రాసెసర్ 4004 అని. సో దట్ 4004 మోడల్ మైక్రో ప్రాసెసర్ లో మనకి 4 బైట్స్ CPU రిజిస్టర్స్ ఉండేటివి, అంటే 4 రిజిస్టర్లు ఉన్నాయి. ఈ స్టేట్మెంట్ ఓకే డల్? Yes, sir. ఓకే. ఇఫ్ యూ కమ్ అక్రాస్ 8085 లేదా 8086, దానిలో మీకు 8 రిజిస్టర్స్ ఉన్నాయి. 8 రిజిస్టర్స్ ఉన్నాయంటే 8 బైట్స్ మెమరీ. అదే ఇఫ్ యూ కమ్ అక్రాస్ యువర్ Pentium 4, you have say more than 1.2 million, more than 1 MB మెగాబైట్. మెగాబైట్ అంటే 10⁶6, అంటే దాదాపు 10 లక్షలు. ఇప్పుడు ఇలా CPU రిజిస్టర్స్ పెరిగినాయి అనుకోండి. CPU రిజిస్టర్స్ పెరిగితే దానివల్ల ఉపయోగం ఏమి? యా అక్షర. Sir, తెలియదు సార్. Hey, this is what the problem where we don't think, start thinking. ఇప్పుడు 4004లో 4 బైట్స్ అంటే 4 రిజిస్టర్స్ ఉన్నాయి. స్టేట్మెంట్ ఓకే. Yes, sir. 8085లో 8 రిజిస్టర్స్ ఉన్నాయి, అంటే నెంబర్ ఆఫ్ రిజిస్టర్స్ పెరిగినాయి. కాన్సెప్ట్ రైటా? Yes, sir. Yes, sir. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క రిజిస్టర్ ఒక్కొక్క నెంబర్ స్టోర్ చేసుకుంటుంది అనుకోండి. ఒక బైట్ మెమరీ ఒక నెంబర్ని స్టోర్ చేసుకుంటుంది అనుకోండి. ఎప్పుడు స్టోర్ చేసుకుంటుంది? అవి CPU రిజిస్టర్స్ ఎప్పుడు స్టోర్ చేసుకుంటాయి?
సిపియు రిజిస్టర్స్ ఎప్పుడు స్టోర్ చేసుకుంటాయి? ప్రాసెస్ యా, ప్రాసెస్ జరిగేటప్పుడు సార్. ప్రాసెస్ జరిగేటప్పుడు స్టోర్ చేసుకుంటాయి. కాన్సెప్ట్ రైట్? ఎస్ సార్. అంటే ఒక బైట్ మెమరీలో ఒక నెంబర్ పడుతుంది అంటే 4004 మోడల్ మైక్రో ప్రాసెసర్లో మీరు ఒకసారికి ఎన్ని నంబర్లు పెట్టి యాడ్ చేయొచ్చు? ఒక సీట్లో ఒకరు కూర్చుంటారు అనుకోండి, అక్కడ 4 సీట్లు ఉన్నాయి అంటే ఒకసారికి ఎంతమంది కూర్చుంటే తిండి వడ్డించవచ్చు? 4. ఆ, అంటే అక్కడ 8 సీట్లు ఉంటే ఎంతమంది కూర్చోవచ్చు? 8 సార్. సింపుల్ కామన్ సెన్స్ ఆలోచించండి. 4004లో 4 బైట్స్ మెమరీ ఉంది, 8085లో 8 బైట్స్ మెమరీ ఉంది. ఎందుకంటే ఇవి సినానిమ్స్ ఇక్కడ ఈ లొకేషన్లో. అలాంటప్పుడు 4004 మోడల్ మైక్రో ప్రాసెసర్లో మీరు ఒకసారికి ఎన్ని నెంబర్స్ యాడ్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక నెంబర్ స్టోర్ చేయడానికి ఒక రిజిస్టర్ కావాలనుకుంటే 4004 మోడల్ మైక్రో ప్రాసెసర్లో ఒకసారికి ఎన్ని నెంబర్లు యాడ్ చేయొచ్చు? యా అక్షరా? సార్ 4 సార్. 8085లో ఒకసారికి ఎన్ని నెంబర్స్ యాడ్ చేయొచ్చు? 8 సార్. ఇప్పుడు ఇది దీన్ని ఇంకా చాలా బాగా ఆలోచించండి. సిపి రిజిస్టర్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ డేటా డ్యూరింగ్ ప్రాసెస్. ఇదేందో చాలా టెక్నికల్గా అనిపిస్తోందేమో, చాలా ప్రాక్టికల్గా. డ్యూరింగ్ ప్రాసెస్ స్టోరింగ్ డేటా ఎవరు చేస్తారు అంటే మీ కిచెన్లో స్టవ్ పైన వెజల్, కరెక్టా కదా తబస్సుం? ఎస్ సార్. ఆ. ఇప్పుడు మీ ఇంట్లో ఒక చిన్న కుక్కర్ ఉందనుకోండి, ఆ కుక్కర్లో మీరు ఒకసారికి నలుగురికి వండొచ్చు అనుకోండి. ఓకే, ఎస్ మీ సార్. ఇంటికి మీ ఇంటికి 20 మంది వస్తే మీరు ఎన్నిసార్లు వండాల్సి ఉంటుంది? 1 టైం. ఏ, మీ కుక్కర్ కెపాసిటీ ఒకసారికి 4 మెంబర్స్కి వండొచ్చు. మీ ఇంటికి 20 మెంబర్స్ వచ్చారు, ఇప్పుడు అదే కుక్కర్లో మీరు ఎన్నిసార్లు వండాల్సి ఉంటుంది? 5 5 టైమ్స్ సార్. 5 టైమ్స్, అంతే కదా? ఎస్ సార్. యా తబస్సం, ఓకేనా? ఒకవేళ మీ ఇంట్లో పెద్ద కుక్కర్ ఉందనుకోండి, ఒకటేసారి 20 మందికి వండొచ్చు అనే లాంటి కుక్కర్. ఇప్పుడు మీ ఇంటికి 10 మంది వచ్చారనుకోండి, మీరు ఎన్నిసార్లు వండుతారు? ఒకసారి సార్. 20 మంది వస్తే ఒకసారి సార్. అంతే. అంటే ఇప్పుడు మీ కంప్యూటర్లో 4004 మోడల్ మైక్రో ప్రాసెసర్ ఉందనుకోండి, లేదా 8085 మోడల్ మైక్రో ప్రాసెసర్ ఉందనుకోండి. మీ కంప్యూటర్లో 8085 మోడల్ మైక్రో ప్రాసెసర్ ఉంటే మీరు ఒకసారికి ఎన్ని నెంబర్లు యాడ్ చేయొచ్చు? 8 నంబర్స్ సార్. డెల్, ఓకేనా? ఎస్ సార్. మీ కంప్యూటర్లో ఒకవేళ 4004 మోడల్ మైక్రో ప్రాసెసర్ ఉంటే ఒకసారికి మీరు ఎన్ని నెంబర్స్ యాడ్ చేయొచ్చు? యా, మీ దగ్గర కంప్యూటర్లో ఫర్ ఎగ్జాంపుల్ 4004 మోడల్ మైక్రో ప్రాసెసర్ ఉందనుకుందాం. అప్పుడు మీరు ఒకసారికి ఎన్ని నెంబర్లు యాడ్ చేయొచ్చు? 1. క్యా రే, ఇక్కడ పదాలు ఇది కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఐ టోల్డ్ యూ, 1 రిజిస్టర్ అంటే 1 బైట్ మెమరీ, రెండు ఒకటే ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నెంబర్ స్టోర్ చేయడానికి 1 బైట్ మెమరీ కావాలి లేదా 1 రిజిస్టర్ కావాలి అనుకో. ఇప్పుడు 4004 మోడల్ మైక్రో ప్రాసెసర్ మీ కంప్యూటర్లో ఉంటే మీరు ఒకసారికి ఎన్ని నెంబర్లు పెట్టి యాడ్ చేయొచ్చు? 4. 4. 4. 1 అనే ఆలోచన ఎందుకు వచ్చింది? నౌ మై క్వశ్చన్, మీ దగ్గర కంప్యూటర్లో 4004 మోడల్ మైక్రో ప్రాసెసరే ఉందనుకోండి, 8 నెంబర్స్ మీరు యాడ్ చేయాలంటే ఎన్నిసార్లు వండాల్సి ఉంటుంది? 2 టైమ్స్. 2 టైమ్స్. కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఎస్ సార్. ఎస్ సార్. అంటే ఇక్కడ 2 సార్లు ప్రాసెస్ జరిగితే కానీ మీకు రిజల్ట్ రాదు 8 నెంబర్స్ యాడ్ చేయాలంటే. అదే దీనిలో అయితే 8 నెంబర్స్ ఒకటేసారి యాడ్ చేయొచ్చు. అంటే ఇక్కడ కంప్యూటర్ పర్ఫార్మెన్స్ పెరిగిందే కానీ స్పీడ్ ఎఫెక్ట్ ఏం లేదు. యూజర్కి ఏమనిపిస్తుంది అంటే, అబ్బా ఇదైతే స్పీడ్గా పనిచేసింది, ఒకసారి రిజల్ట్ ఇచ్చింది, ఇదైతే స్లోగా పనిచేసింది, 2 సార్లు చేసి ఇచ్చింది,
యూజర్ స్లో స్పీడ్ అనే పదాలు వాడుకుంటాడే కానీ నిజానికి స్లో స్పీడ్ అన్నది క్లాక్ని బట్టి ఉంటుంది కానీ దీన్ని బట్టి ఉండదు. సో ఇప్పుడు రిజిస్టర్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల లాభం ఏమి అంటే కంప్యూటర్ పర్ఫార్మెన్స్ పెరిగింది. పర్ఫార్మెన్స్ ఇస్ డిఫరెంట్ అండ్ స్పీడ్ ఈస్ డిఫరెంట్. ఇది బాగా గుర్తుపెట్టుకో. కంప్యూటర్ స్పీడ్ ఈజ్ నాట్ పర్ఫార్మెన్స్. అంటే టెక్నికల్గా మనం ఇలా ఆలోచిస్తేనే మనం ప్రొఫెషనల్ అవుతాం. లేదంటే కంప్యూటర్ యూజర్ లాగా ఏదో గుంపులో గోయిందా బీటెక్ స్టూడెంట్ కంప్లీట్ చేసినాడు బీటెక్ సర్టిఫికేట్ వచ్చింది అన్నట్లు తయారవుతాం. అలా తయారవ్వకూడదు. సో సో మోర్ రిజిస్టర్స్ మచ్ పర్ఫార్మెన్స్. సో సిపి రిజిస్టర్స్ పెరగడం వల్ల మనకి పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. లిఖిత్, ఇస్ దిస్ క్లియర్లీ అండర్స్టూడ్? Then comes ALU. It is a arithmetic logical unit that is stored with the instructions. కొంచెం చిన్న చిన్న పదాలు చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ ఇంట్లో ఫ్యాన్ ప్రాబ్లం వస్తే మీరు రిపేర్ చేసుకోగలరా? మై క్వశ్చన్. No, sir. ఎందుకు చేసుకోలేరు? మీరు కూడా మనిషే కదా. అంటే మనిషి అయిండొచ్చు సార్, మా బుర్రలో ఫ్యాన్ రిపేర్ ఎలా చెయ్యాలి, దాంట్లో ప్రాబ్లం ఏముంది అని ఐడెంటిఫై చేసే కంటెంట్ మా బుర్రలో లేదు. కాన్సెప్ట్ రైటా? Yes, sir. Yes, sir. సేమ్ కైండ్ ఆఫ్ థింగ్. ఇప్పుడు మనము ప్లస్ అని ఇచ్చినాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము 5 + 5 అని ఇస్తాం. ఇది కాస్త జాగ్రత్తగా గమనించండి. 5 + 5 అంటే 10 అని మనకు తెలుసు, కానీ కంప్యూటర్కి 5 + 5 తెలియదు. కంప్యూటర్ 101 + 101 చేస్తుంది. అది కూడా ఎలా చేస్తుంది? పల్స్ పల్స్, రైటా? నో పల్స్ నో పల్స్. ఇక్కడ పల్స్ పల్స్, అది పల్సెస్ ని యాడ్ చేస్తుంది. ఎందుకంటే కంప్యూటర్ ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టి. ఈ స్టేట్మెంట్ అర్థమైందా? Yes, sir. ఇప్పుడు కంప్యూటర్ తయారు చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో, మైక్రో ప్రాసెసర్ తయారు చేశాడు, వాడు ఏం చేశాడు అంటే ఒకవేళ యూజర్ ప్లస్ ఇచ్చినాడు అనుకోండి, పల్సెస్ ని ఏం చేయాలి? ఒకవేళ యూజర్ ఇక్కడ ప్లస్ కాకుండా మైనస్ ఇచ్చాడు అనుకోండి, పల్సెస్ ని ఏం చేయాలి? వాడు ఇంటూ ఇస్తే పల్సెస్ ని ఏం చేయాలి? వాడు బై ఇస్తే పల్సెస్ ని ఏం చేయాలి? ఏం చేయాలి అని వాడు ఏఎల్యులో స్టోర్ చేసి పెట్టినాడు. ఏం చేయాలి అని స్టోర్ చేసి పెట్టినాడు. వాటిని మనము ఇన్స్ట్రక్షన్స్ అని పిలుస్తాము. ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్స్ అనే పదం అర్థమైందా? Sir. Yes, sir. సో ALU is arithmetic logical unit that is stored with the instructions. The number of instructions are increased from version to version. So, for example, 8085 model తీసుకుంటే it has 71 instruction. అంటే 8085 మోడల్ మైక్రో ప్రాసెసర్లో ప్లస్ అంటే ఏం చేయాలి, యూజర్ మైనస్ ఇస్తే ఏం చేయాలి, యూజర్ ఇంటూ ఇస్తే ఏం చేయాలి, ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ 71 ఉన్నాయి. ఓకే. అదే పెంటియం 2లో మళ్ళీ MMX అని ఒక మోడల్ ఉంది. అవేవి ఇప్పుడు లేవు మార్కెట్లో, రైట్? పెంటియం 2 ప్రాసెసర్ కావాలని అడిగితే కూడా ఎవరి దగ్గర లేదు, అన్ని స్క్రాప్ కింద తోయేసినారు. అంత పాత చింతకాయ పచ్చడి. వాటి గురించి టెన్షన్ పడొద్దు, అవి దొరుకుతాయా అని. కానీ విషయం తెలుసుకో. MMX అంటే దీనిలో మల్టీమీడియా సపోర్ట్ ఇచ్చినాడు. అంటే మీరు ఇప్పుడు మొబైల్లో ఫోటో చూస్తున్నారు కదా, మీ ఫోటోని కంప్యూటర్లో కాపీ చేశారనుకోండి. ఒకవేళ మీ కంప్యూటర్లో పెంటియం 2 మోడల్ మైక్రో ప్రాసెసర్ ఉంటే మీరు ఫోటోని డబుల్ క్లిక్ చేస్తే ఫోటో ఓపెన్ అవుతుంది. పెంటియం 2 కంటే ముందు పెంటియం కానీ 8085 కానీ వాటిలో మీరు ఫోటో లోడ్ చేసి ఫోటోని డబుల్ క్లిక్ చేస్తే ఫోటో ఓపెన్ కాదు. ఎందుకనంటే దానిలో మల్టీమీడియా సపోర్ట్ లేదు. ఆ మైక్రో ప్రాసెసర్ల యొక్క ఏఎల్యులో ఇలాంటి ఫీచర్స్ ఉండేటివి కాదు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అర్థమైందా? Yes, sir. సో Yes, sir. సో పెంటియం 2 MMX లో యూ హ్యావ్ మోర్ దాన్
1.2 మిలియన్ ఇన్స్ట్రక్షన్స్. మోర్ దెన్ 1.2 మిలియన్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు i3 i5 వీటిలో ఎన్ని ఉన్నాయో నాకు కూడా తెలియదు. మోర్ దెన్ 1.2 మిలియన్ ఇన్స్ట్రక్షన్స్ అని అంటే 12 లక్షల కంటే ఎక్కువ ఇన్స్ట్రక్షన్లు ఉన్నాయి. 8085లో 71 ఉండేటివి Pentium 2 MMXకి 12 లక్షలు అయినాయి. కోర్ i3 i5కి ఇంకా ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్స్ అనే కాన్సెప్ట్ అర్థమైంది కదా అక్షర? Yes, sir. యా లిఖిత్ ఓకే. ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఈ కంపెనీ ఉందే, ఏది, ఇంటెల్, దీనిలో జనరల్ కంప్యూటింగ్ కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ ఏఎండిలో మల్టీమీడియా సపోర్ట్ కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే సినిమాలు తీసేవాళ్ళు, గ్రాఫిక్స్, వీడియో ఎడిటింగ్ గట్రాలు చేయాలనుకున్న వాడు ఏఎండి మైక్రో ప్రాసెసర్ ఉన్న కంప్యూటర్ కొనుక్కుంటే అది వాడికి పనికి వస్తుంది. జనరల్గా టెక్నాలజీతో పనిచేయాలనుకునే వాడికి ఇంటెల్ కంప్యూటర్స్ తీసుకుంటే దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? Yes, sir. Yes, sir. ఓకే, నౌ ఇప్పుడు ఈ ఏఎల్యుని ఏమని అంటారు అంటే, జనరల్గా ఈ మధ్య కాలంలో ఏఎల్యుని ALU is the actual processing unit and is called core. ఇప్పుడు ఈ మైక్రో ప్రాసెసర్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పేర్లు రాసినప్పుడు నేను అన్నాను, ఇక్కడ వరకు మైక్రో ప్రాసెసర్లు అన్నీ ఒక ఎత్తు. ఇక్కడ ఇది డ్యూయల్ కోర్, అంటే దీనిలో 2 ALUలు ఉన్నాయి. డ్యూయల్ కోర్. ఓకే, ఇప్పుడు కోర్ టు డ్యూయల్ దీనిలో కూడా 2 ALUs ఉన్నాయి. అండ్ బీ క్లియర్, కోర్ i3 3 ALUలు, i5 5 ALUలు, i7 7 ALUలు, i9 9 ALUలు ఉన్నాయి. అంటే 9 ALUలు ఉన్నాయా సార్ అంటే, ఈ కంప్యూటర్లు వేరు. మీ దగ్గర ఉన్న మొబైల్ తీసుకుంటే మీ మొబైల్ ఫోన్ స్నాప్డ్రాగన్ 8 కోర్ అని అంటే ఆక్టా కోర్ అంటే మీ డొక్కు చేతిలో ఇమిడిపోయే మొబైల్ ఫోన్లో కూడా 8 ALUలు ఉన్నాయి. ఆర్ యూ గెటింగ్ దిస్? Yes, sir. అంటే Yes, sir. యా, ఎనీ క్వైరీ? No, sir. ఓకే, ఇప్పుడు దీనికి ఏం తేడా అంటే, ఈ డ్యూయల్ కోర్ దీనిలో 2 ALUలు ఉన్నాయి, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కసారి పనిచేస్తుంది. పదాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. P4 డ్యూయల్ కోర్లో 2 ALUలు ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్కసారి పనిచేస్తుంది. P4 కోర్ టు డ్యూయల్ లో 2 ALUలు ఉన్నాయి, కానీ ఒకటేసారి 2 పనిచేస్తాయి. ఒకటేసారి 2 పనిచేస్తాయంటే యూ గెట్ డబల్ ది స్పీడ్. కాన్సెప్ట్ రైట్? Yes, sir. సో ద మూమెంట్ యూ గెట్ డబల్ ది స్పీడ్, మరి i3లో 3 ALUలు ఉన్నాయి, అవన్నీ కూడా ట్రిపుల్ ది స్పీడ్. అంటే ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ నా మొబైల్ నా ల్యాప్టాప్ 2 GHz స్పీడ్, బట్ అది i3 అంటే 2 GHz ఇంటూ 3 అంటే అది 200 కోట్ల ప్రాసెస్లు కాదు, 600 కోట్ల ప్రాసెస్లు చేస్తుంది. And now assume you have a laptop that is 2 GHz speed and that is i5 and అది 1000 కోట్ల ప్రాసెస్లు చేస్తుంది. i7 అయితే 1400 crore ప్రాసెసెస్. ఇది మీ కంప్యూటర్ స్పీడ్. ఓకే, అండ్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇది లైఫ్లో మీకు అన్ని చోట్ల పనికి వస్తుంది. ఏది ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఏదైతే మీరు అర్థం చేసుకున్నారో, ఈ కాన్సెప్ట్ చాలా చోట్ల ఇదే కాన్సెప్ట్ వస్తుంది. తపస్సు ఇది గుర్తుంటుందా? డ్యూయల్ కోర్ కి కోర్ టు డ్యూయల్ కి డిఫరెన్స్ ఏమి? యా డల్. డ్యూయల్ కోర్ వచ్చి ఒక్కోసారి ఒక ప్రాసెస్ నే చేస్తుంది సార్. ఓకే, కోర్ టు డ్యూయల్ 4D వచ్చి ఒక్కసారి 2 చేసేస్తుంది. ఆ 2 ALUలు ఒకటేసారి పనిచేస్తాయి. శివాజీ సినిమా చూసినారా, రజనీకాంత్?
नो सर। క్యా రే సినిమా దిక్తే నీ క్యా సినిమాలు చూస్తే చాలా నాలెడ్జ్ వస్తుంది మనకి. మిగతా సినిమాలు పక్కకు పెట్టు. ఇప్పుడు నువ్వు నోట్స్ రాయి అన్నాను అనుకో, నువ్వు నోట్స్ పేపరు పెన్ ఎత్తుకొని రాస్తావు. ఒకటేసారి 2 చేతులతో రాస్తావా? नो सर। ఆ. కానీ శివాజీ సినిమా చూసినావు అనుకో, ఆ సినిమాలో హీరో ఒకటేసారి 2 చేతులతో 2 పెన్నులు పెట్టుకుని 2 సంతకాలు పెడతాడు. అంటే ఈ P4 డ్యూయల్ కోర్ మన లాంటిది, కోర్ 2 డ్యూయల్ శివాజీ సినిమాలో రజనీకాంత్ లాంటిది. ఒకటేసారి 2 ఏళ్ళు పనిచేస్తాయి. అక్షర కాన్సెప్ట్ ఓకే. ఎస్ సార్. నౌ దీన్ని టెక్నికల్గా ఏమంటారు అంటే, సే P4 కోర్ 2 డ్యూయల్ సింక్రోనస్ ప్రాసెస్ చేస్తుంది అండ్ కోర్ 2 డ్యూయల్ అసింక్రోనస్ ప్రాసెస్ చేస్తుంది. అసింక్రోనస్ అంటే దీనికి దానికి సంబంధంలా, దాని పని అది చేసుకుపోతా ఉంటుంది, దీని పని ఇది చేసుకుపోతా ఉంటుంది. సింక్రోనస్ ప్రాసెస్ అంటే అది కంప్లీట్ చేసి ఓకే నువ్వు స్టార్ట్ చేయి అంటేనే ఇది స్టార్ట్ చేస్తుంది, లేకపోతే స్టార్ట్ చేయదు. అలా ఉంటుంది. రైట్. ఓకే, ఈ రోజుకి ఇది చాలు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. విల్ కంటిన్యూ టుమారో విత్ ద టర్మ్ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ అంటే ఏమి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏమి రేపు స్టార్ట్ చేస్తాం.